నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మున్సిపాలిటీల అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో పాగా వేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ బేసిక్గా అన్నిటికీ ఒక విషయం ఏంటంటే, ఒక చట్టంలో ఉన్నటువంటి ఈ లొసుగుల కారణంగానే అవిశ్వాస తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి. నేరుగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకుంటే ఎంపీలకు కావచ్చు, అందరూ కూడా ఇప్పుడు కూడా ఎవరు కూడా 5 సంవత్సరాల పాటుగా తొలగించేటువంటి ఆస్కారం అవకాశం ఎవరికి ఉండదు. కానీ ఇక్కడ మనం కౌన్సిలర్ ఎన్నుకుంటే కౌన్సిలర్ అందరూ కలిసి ఒక మున్సిపల్ చైర్మన్ని లేదా కార్పొరేటర్ని మనం నేరుగా ప్రజలు ఎన్నుకుంటే కనుక కార్పొరేటర్ అందరూ కలిసి ఒక మేయర్ని ఎన్నుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఆర్థిక లావాదేవీల అంశమా, లేకపోతే మున్సిపాలిటీలో ఒకరి పెత్తనమా, లేకపోతే బిల్ల విషయంలో కొందరి సన్నిహితులకే ఇవ్వడం అనే విషయాల మొత్తం మీద ఇటువంటి అంశాల మీదుగా ఇటు మేయర్కి కార్పొరేటర్లకు కావచ్చు, లేకుంటే మున్సిపల్ చైర్మన్కి కౌన్సిలర్లకి పొసగక వాళ్ళ మధ్యలో అవిశ్వాసాలు అనేవి పెరిగిపోతున్నాయి. మరోవైపు మేయర్ కావాలని ఎవరైతే వ్యక్తి ఆశిస్తారో కొందరు కూడా గతంలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లలో చాలా వరకు చూసింది ఏంటంటే కార్పొరేటర్లకి డబ్బులు ఇవ్వాలి. కార్పొరేటర్ అందరు కూడా ప్రసన్నం చేసుకుని అందరూ కూడా ఎన్నుకుంటే ఈరోజు మేయర్ కూర్చుంటే మేయర్ పీఠంలో కూర్చుంటారు. ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతోంది? ఆ పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా, ఒకవేళ ఆ హామీ నెరవేర్చినప్పటికీ వాళ్ళు బిల్ల విషయంలో కార్పొరేటర్లు చెప్పిన మాట మేయర్ వినకపోయినా, లేదా కౌన్సిలర్ చెప్పిన మాట చైర్మన్ వినకపోయినా కూడా వాళ్ళని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కువగా ఇది బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల కాలంగా జరిగినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఇందుగలడు అందు లేడని ఎందెందు వెతికిన అందందు గలవాడన్నట్టుగా ఈ మున్సిపల్ చైర్మన్ మేయర్ల యొక్క ఏ ఒక్కరు కూడా 5 సంవత్సరాల కాలం పూర్తిగా వాళ్ళ పరిమితి పనిచేసిన దాఖలాలు లేవు. గతంలో ఎమ్మెల్యేలు నచ్చకపోయిన అవిశ్వాసమే, మినిస్టర్లు నచ్చకపోయిన అవిశ్వాసమే, కార్పొరేటర్లు నచ్చకపోయిన అవిశ్వాసం, మొత్తం మీద అవిశ్వాసమే. అవిశ్వాసంతో ఏమైపోతుంది? ఒక 3-4 నెలల సమయం మొత్తం మీద చర్చ రకరకాలుగా జరిగిపోయి ప్రజలకు ఇబ్బంది ఏ రకంగా అంటే వీళ్ళ అవిశ్వాసం ఎవరున్నా గరే పని. ఈ అవిశ్వాసం పేరుతో ఏమైపోతుంది? ఇంకా సమయం వృధా అయిపోవడం తప్ప కరెక్ట్గా నిధులు వాడుకోలేక ఆ ఫండ్స్ కూడా కొన్ని సిచ్యువేషన్లో రివర్స్ పోయి ల్యాబ్స్ అయిపోయే పరిస్థితి కూడా ఎదురైన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అయితే ఈ సెగ ఇప్పుడు కేటీఆర్ సొంత ఇలాకా సిరిసిల్ల కూడా దాకింది. సిరిసిల్లో కేటీఆర్ నియోజకవర్గ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో భేటీ అయ్యారు. సో ఆ మీటింగ్కి కూడా కొంతమంది 12 మంది కౌన్సిలర్లు హాజరు కాలేదట. అవిశ్వాసానికి ఆ 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా మద్దతుగా ఉండటం ఓవరాల్గా అక్కడ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అవిశ్వాసం అక్కడ కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ మాట కూడా స్థానిక కౌన్సిల్ వినడం లేదట. ఇక మరోవైపు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సంబంధించి ఆస్తులకు సంబంధించి చూస్తే కనుక విచారణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎందుకంటే ధరణికి రూపకల్పన, ధరణికి శ్రీకారం, ధరణికి శంకుస్థాపన చేసినటువంటి ఆ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో అనేక అక్రమాస్తులు కూడగట్టినట్టుగా ప్రభుత్వం గుర్తించిందట. సో అటంటి కూడా విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఫోకస్ చేయబోతుందట సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తుల విషయంలో. ఇటుక ఇవి అప్డేట్స్గా ఉన్నాయి. వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూస్తే కనుక ఈనాడు దినపత్రిక చూస్తే కనుక ఇక ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, ఓటు ఆన్ అకౌంట్ వైపు సర్కార్ మొగ్గు, కులగణన బిల్లుపై కసరత్తు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం, పార్టీ మార్పుపై ఊహాగానాలు, అదేమీ లేదని స్పష్టం చేసిన బారాసా ఎమ్మెల్యే. ఇక పక్కనే బీహార్ సీఎంగా 9వసారి నితీష్, తిరిగి ఎన్డీఏ గూటికి జేడీయూ అగ్రనేత రాజీనామా చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు, ఎప్పటికీ ఈ కూటమిలోనే ఉంటారని వెల్లడి. మోసం చేయడంలో దిట్ట నితీష్పై కాంగ్రెస్ ధ్వజం. 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్ట. అటు నుంచి ఇటు నుంచి అటు కలిపితే టేస్ట్ కాఫీ అని మనకు అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టుగా ఆయన ఎన్డీఏ నుంచి యూపీఏకి, యూపీఏ నుంచి ఎన్డీఏకి ఆయన అవసరాలు తెలుసుకుంటుంది తప్ప ఎన్డీఏ యొక్క లక్ష్యం చేరతలేదు, యూపీఏ లక్ష్యం చేరతలేదు. ఇక సరళమైన భాషలో తీర్పు ఇవ్వాలి, చిట్ట చివరి వ్యక్తి తలుపులు తెరిచి ఉంచాలన్న ప్రధాని మోదీ. నిన్న వజ్రోత్సవాలకు సంబంధించి వేడుకల్లో పాల్గొన్నటువంటి న్యాయస్థానం, భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి అంబేద్కర్ విగ్రహాన్ని బహుకరిస్తున్న సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. ఎందుకు బహుకరిస్తూ డివై చంద్రచూడ్ ఏం చెప్తారంటే, మోదీకి ఎగరైన రాజ్యాంగాన్ని పాటించు, రాజ్యాంగం యొక్క అమలు తీరును గుర్తించి రాజ్యాంగం అమలు చేయని చెప్పి చెప్తున్నట్టుగా ఉన్నది ఆ ఫోటో. ఇక సిద్ధాంతాలకు కట్టుబడితేనే కాంగ్రెస్ కు మనుగడ, హైదరాబాద్ సాహితీ వేడుకల్లో మణిశంకర్ అయ్యర్. ఇక చంద్రబాబును అభిమాన హీరో అంటున్న గురుచరణ్ దాస్. ఇక పోయింది అధికారమే, పోరాట పటిమ కాదు, కాంగ్రెస్ హామీల అమలుకు గొంతెత్తుదాం. సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇక సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం, బిల్డర్లు కాంట్రాక్టర్ల మనసుల్ని గాయపరచబోం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.
ఇక 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక రిజల్ట్స్ విడుదలైనట, తుది జాబితా విడుదలైందట. దానికి సంబంధించి ఒక వార్త రెడీగా ఉంది. ఇక లీజు భూములపై నజర్, రాబడుల పెంపు దిశగా సర్కార్ అడుగులు, మహానగరం పరిధిలోనే ఎక్కువ. ఇక ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఎలాన్ మస్క్ ను అధిగమించిన అగ్రస్థానానికి పోయినట్టు. ఇక ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ అట, ఎలాన్ మస్క్ వెనక్కి వెళ్ళిపోయిండు. ఇక రామగుండం పాత థర్మల్ కేంద్రం మూసివేత మేలు, జెన్కోకు భారం నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫార్సు, కొత్త కేంద్ర నిర్మాణానికి ప్రతిపాదన. ఇది ఈనాడు హెడ్లైన్స్ గా ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాకు కృషి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్రవి, తెలంగాణ భవన్లో పదవి బాధ్యతల స్వీకరణ, కేసీఆర్ దోపిడీలో మోదీకి భాగమన్న మదియాష్కి, కులగణనతోనే బీసీల సమగ్ర అభివృద్ధి అన్న విహెచ్. ఇక గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి, మళ్ళీ వీఆర్ఓ వీఆర్ఏలు, బీఆర్ఎస్ హయాంలో రద్దు, ఇతర శాఖల్లోకి సర్దుబాటు, గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారధులుగా సేవలు. ఇక 100 ఏళ్లు భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం, పెద్దల తప్పులు బయటపడతాయనే రెవెన్యూ విచ్ఛిన్నం, సంస్కరణల పేరుతో తెచ్చిన ధరణి ఓ తప్పుల తడక, పోర్టల్లోని లొసుగులతో సర్కార్ భూముల మాయం, బీఆర్ఎస్ తొత్తులకు కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం, ప్రతి ఉద్యోగికి 5వ తేదీ లోపే జీతం పడేలా చర్యలు తీసుకుంటాం. ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ సంఘం డైరీ క్యాలెండర్లు ఆవిష్కరించిన మంత్రి. ఇక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పిహెచ్సిలు, పల్లె బస్సు దవాఖాన్లు, అర్బన్ హెల్త్ సెంటర్ల పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, ఉపశీర్షికగా ఆరోగ్యం పరమధనం, వెంటనే బ్రాండింగ్ చేయాలంటూ ఆదేశాలు, రాష్ట్రంలో 4,636 కేంద్రాల పేరు మార్పు. ఇక పక్కనే అక్రమబద్ధీకరణపై కొరడా, జీవో నెంబర్ 55 భూముల క్రమబద్ధీకరణ ఫైనల్ రీవెరిఫికేషన్, అక్రమాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం, రిజిస్ట్రేషన్ పూర్తయిన స్థలాలకు మళ్లీ పరిశీలన. ఇక చీపీలు భూదందాల్లో చాలా బాగా బిజీ, పోలీస్ అధికారుల సెటిల్మెంట్లు, హైదరాబాద్ శివార్లో ఇద్దరు ఏసీపీలను చీపీలు అన్నారా, హైదరాబాద్ శివార్లో ఇద్దరు ఏసీపీల వ్యవహారంపై జోరుగా చర్చ, సర్కార్ మారిన వారిదే హవా, మితిమీరుతున్న కొందరు అధికారులు, అప్పటి కీలక మంత్రి ఆశీస్సులతో పోస్టింగ్, వారిని ఇంకా కాపాడుతున్నది ఎవరు. ఇక బడ్జెట్ సమావేశాల్లోనే కులగణన తీర్మానం, ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం, వీళ్ళని త్వరగా ఈ ప్రక్రియ చేపట్టి పూర్తి చేసే యోచనలో సర్కారు, అధ్యయనానికి బృందాలు, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్లో పర్యటన. ఇక న్యాయం దిశగా తొలి అడుగు, రాష్ట్రంలో కులగణనకు ఏర్పాట్లకై రేవంత్ రెడ్డికి రాహుల్ అభినందన. ఇక పక్కనే సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ, లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ, ఆయన కాంగ్రెస్ లో చేరారంటూ జోరుగా ప్రచారం, ఇటీవల 4 ఎమ్మెల్యేలు కొలవడంపై ఊహాగానాలు. ఇక నియోజకవర్గాల సమస్యలపైనే కలిశానన్న ప్రకాష్ గౌడ్. ఇక కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడు, తీస్మార్ ఖాన్లతోనే ఏమీ కాలేదు, బుడ్డర్ ఖాన్తో ఏమవుతుంది, 50 కోట్లు ఇచ్చి పరువు తెచ్చుకున్నాడు, విపక్షంలోనే కేసీఆర్ డేంజర్, బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్కు లేదు, సిరిసిలను వదిలివేలను, వదంతులను నమ్మోదంటున్న కేటీఆర్. ఇక సిఐకి బేడీలు, బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు కేసులో అరెస్ట్, ఎమ్మెల్యే అనుచరుడు కూడా. ఇక ప్రజాభవన్ వద్ద కార్ బీభత్సం కేసులో పురోగతి, నిందితుడు పారిపోయేందుకు సహకరించిన ప్రేమ్ కుమార్, త్వరలో మరో సిఐ కూడా అరెస్ట్. ఇక నితీష్ 9వసారి బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణం, బీజేపీకి 2 డిప్యూటీ సీఎం పదవులు ప్రమాణ స్వీకారానికి హాజరైన నడ్డా, పదవీకాలంలో 11వ స్థానం, ప్రమాణంలో నెంబర్ 1, 9 సార్లు ప్రమాణం చేసిన ఏకైక సీఎం నితీష్ కుమార్. తొమ్మిది సార్లు ప్రమాణ స్వీకారం చేసినట. ఇక ఒక్క దెబ్బకు 3 పిట్టలు, నితీష్తో బీజేపీ దోస్తీ మర్మమిదే, ఆయన నిష్క్రమణతో ఇండియా కూటమి కక్కావికలం, బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు లేదని ఇప్పటికే తేల్చిన మోతా, పంజాబ్ ఢిల్లీలో ఆపదే బాట, ఇప్పుడు జేడీయూని బయటకు రప్పించిన మోదీ షా. ఇక పిల్లి మొగ్గల నితీష్, ప్రతిపక్ష పార్టీల ధ్వజం ఆయన ఊసరవెల్లి అంటున్న కాంగ్రెస్. ఇక పంచాయతీలో ప్రత్యేక పాలన, 12,767 గ్రామాలకు అధికార నియామకం, నేడో రేపు ఆదేశాలు, సెలవుల్లో ఉన్న సిబ్బంది అందరూ తక్షణమే విధులకు హాజరు కావాలి, జడ్పీ సీఈఓలు, డిపిఓలకు సంకేతాలు ఇచ్చే రాష్ట్ర ఉన్నతాధికారి. ఇక పెండింగ్ బిల్లుపై సర్పంచుల్లో ఆందోళన, సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలి, పెండింగ్ బిల్లుని 2లోగా ఇవ్వాలి, లేని పక్షంలో పంచాయతీలకు తాళం వేసి నిరాహార దీక్షలు, బిల్లు ఇస్తే కాంగ్రెస్కు మద్దతు, లేకంటే తెలంగాణ సర్పంచుల సంఘం.
ఇక 6,956 స్టాఫ్ నర్సుల ఫలితాలు విడుదల. ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్స్గా ఉన్నాయి. ఇక వెలుగు విషయానికి వస్తే మేడారం జాతరకు ఒక్కరోజు 5 లక్షల మంది ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు జనం మేడారం జాతరకు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజు 5 లక్షల మందికి పైగా తరలి వచ్చారు. గద్దెలకు తాళాలు వేయడంతో దూరం నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా తాడువాయి మేడారం రూట్లో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అడవిలోనే 2 గంటల పాటు వెహికల్స్ ఆగిపోయాయి. ఇక బిల్డర్ సంపద సృష్టికర్తలు వాళ్లకు సహాయక సహకారాలు అందిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి సంపదను సృష్టించే సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత. పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్లో కామెంట్స్. ఇక పెంపుడు కుక్కల కోసం కేటీఆర్ 12 లక్షలతో ఇల్లు కట్టించిండన్న మంత్రి సీతక్క. పెంపుడు కుక్కల కోసం ప్రగతి భవన్లో 12 లక్షలు పెట్టి షెడ్ వేయించిందట. ఇక మున్సిపల్ శాఖల అడ్డగోలు దోపిడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు. గత 4 ఏళ్లలో ఇది కదా 35,000 కోట్ల పనులు, 5,000 కోట్ల కమిషన్లు. మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు మృతి. తర్వాత స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్. తర్వాత సీఎం రేవంత్తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ. ఆయన నివాసానికి వెళ్లి కలిసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కేటీఆర్ ఇలాకాలో అవిశ్వాసం. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్కి షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు. కేటీఆర్ మీటింగ్కు డుమ్మా కొట్టి క్యాంపులకు వెళ్లిన 12 మంది. మున్సిపల్ చైర్పర్సన్ కలను దింపేందుకు ప్రయత్నాలు. ఇక రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడన్న కేటీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, సీఎం పదవి ఎక్కడిది? అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప సంజయ్ చేసిందేం లేదని కామెంట్. 6 నెలలు అడిగితే ప్రజలు పట్టుబట్టి బీఆర్ఎస్కు ఓట్లేస్తారన్న హరీష్ రావు. ఇక కాయ నిల్వది కడుపు వండరి. యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషం. గాలి, నీరు, నేల అన్ని కలుషితం. పశువుల మనుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం. గింజ రాల్చే వరి గెలవేయని కొబ్బరి. గింజ రాల్చని వరి గెలవేయని కొబ్బరి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని గత పాలకులు. గతంలో నేరుగా పిఎంఓకే ఫిర్యాదు చేసిన రైతులు ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రానికి నివేదిక. ఇక మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరిట 25 ఎకరాలు. రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లిలో ఉన్నట్టు ధరణిలో నమోదు. అక్కడ ఎకరా భూమి విలువ 3 కోట్ల రూపాయల పైనే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కనిపించని కొనుగోలు ఆధారాలు. ఇక నిబంధనలకు అనుగుణంగానే కొన్నట్లు సోమేష్ వివరణ. డిఓపిటికి వివరాలు ఇవ్వలేదంటున్న కాంగ్రెస్ నేత మన్నే నరసింహారెడ్డి. ఓవరాల్గా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బీహార్ సీఎంగా 9వసారి నితీష్ ప్రమాణం. మహాకూటమితో జేడీయూ చీఫ్ కటీఫ్. ఇక పొద్దున గవర్నర్ కలిసిన సీఎం పదవికి రాజీనామా. మధ్యాహ్నానికి ఎన్డీఏ కూటమితో చేరిక. సాయంత్రానికి సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం. బీజేపీ నుంచి 2 డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్. ఇక కూటమిలో పరిస్థితులు బాగాలేవన్న నితీష్. రాజకీయం సంక్షోభానికి కాంగ్రెసే కారణమని ఫైర్. తొలి వెలుగు విషయానికి వస్తే జనసంద్రంగా మారిన మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. తప్పిన అధికారుల ముందస్తు అంచనా. ఆదివారం 3 లక్షలు దాటిన భక్తులు. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. మరోసారి ఈకేవైసీకి గడువు పొడిగించిన ప్రభుత్వం. టార్గెట్ సోమేష్. బీఆర్ఎస్ అనుకూల అధికారులపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఫార్ములా 10 ఒప్పందంపై అరవింద్ కుమార్ కు మెమో జారీ. ఏసీబీకి చిక్కిన రెరా కార్యదర్శి శివబాలకృష్ణ. రంగారెడ్డి జిల్లాలో సోమేష్ కుమార్ 25 ఎకరాల ల్యాండ్స్. అక్రమ సంపాదనతోనే అనుమానంతో చర్యలకు సిద్ధం. సేల్ డీడ్ ద్వారా కాకుండా సాదా బైనామా ద్వారా కొనాల్సిన అవసరం ఏంటి? డిఓపిటిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా భూములు కొనడం వెనుక మతలబ్ ఏంటి అంటూ కూడా మొత్తం వరుసగా అధికారుల యొక్క ఆగడాలు బయటికి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా వాళ్ళ యొక్క అక్రమాస్తుల విషయం బయటికి వస్తున్నాయి. మొన్న అరవింద్ కుమార్ ఇష్టానుసారంగా 55 కోట్లు కట్టబెట్టిండు. నిన్న శివబాలకృష్ణ 500 కోట్లు బయటపడ్డాయి. ఈరోజు సోమేష్ కుమార్ 500లకు సంబంధించిన 25 ఎకరాల భూమి అంట. అంటే సుమారుగా 1 ఎకరాలకు 3 కోట్ల రూపాయలు ఉందట అక్కడ. అంటే 75 కోట్ల విలువ చేసేటువంటి భూమిని సాదా బైనామాతో కొన్నట పాపం సార్. సేల్ డీడ్ లేవట, సాదా బైనామా పెట్టి కొన్నట. గెలిచిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్లు. 24 స్థానాల్లో గెలుపును సవాల్ చేస్తూ 30 పిటిషన్లు. పలు అంశాలను లేవనెత్తిన ఓడిన అభ్యర్థులు. జాబితాలో కేటీఆర్, హరీష్లతో పాటు పాడి కౌశిక్ రెడ్డి. పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం.
రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కోదండరాం విద్యాశాఖ మంత్రిగా అవకాశం, త్వరలోని మంత్రివర్గ విస్తరణ. కాంట్రాక్టర్లు కాదు సంపద సృష్టికర్తలు. దేశ నిర్మాణ రంగంలో తెలుగు కాంట్రాక్టర్ల పాత్ర కీలకం. సంక్షేమం అమలు చేయాలంటే సంపద కావాలి. సంపద సృష్టించే వారి మనసులను గాయపరచం. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్లో బట్టి. పక్కనే ప్రకాష్ గౌడ్ జంప్. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, అరగంటకు పైగా చర్చలు. గతంలోనూ పున్నంను కలిసిన ప్రకాష్ గౌడ్ తన నియోజకవర్గ అభివృద్ధి కోసమని వెల్లడి. ఇక రేవంత్ ఓ బుడ్డర్ ఖాన్, మంచి తీస్మార్ ఖాన్లే ఏం చేయలేదు. ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మళ్ళీ మనదే అధికారం. కేసీఆర్ను మించిన నాయకుడు దేశంలో లేడు. రేవంత్ మేనేజ్మెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యాడు. సిరిసిల్లలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఇక బోర చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, రాడార్పై రణమే. జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు, పార్టీలు. ఇక వికారాబాద్ అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటు విషయంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత కనబరుస్తోంది. అక్కడి ప్రజా సంఘాలు, ఇతరత్ర పర్యావరణ ప్రేమికులు కూడా. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇంగ్లాండ్ పై చేయి సాధించిందంట. ఇక తొక్కేస్తామన్నోళ్ళే పత్తాలేరు. 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ను 100 ఫీట్ల లోతులో పాతరేస్తాడా? రేవంత్ని మేనేజ్మెంట్ కోటా ముఖ్యమంత్రి పదవి. కేసీఆర్ లేకుండా ఆయనకు సీఎం పదవి ఎక్కడిది? 420 హామీలు ఇచ్చి అధికారంలోకి కాంగ్రెస్. మార్పు కోరుకున్నలు నేడు నెత్తికొట్టుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే విచారణ జరపండి. రైతు భరోసా ఇవ్వకుంటే చీల్చి చెండాడుతామన్న కేటీఆర్. సిరిసిల్ల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ధ్వజం. బీహార్ సీఎంగా 9వ నితీష్ కుమార్. తర్వాత నెర్రలు బారిన మాగారం. ప్రాజెక్టులో నీళ్ళు అందలేక రైతుల తండాట. బావుల పూడిక తీసే క్రేన్లకు గిరాకీ. కులగణనపై గందరగోళం. తుది దశలో బీసీ కమిషన్ నివేదిక. కులగణన నిర్ణయంతో మళ్లీ మొదటికి. ఆగస్టు వరకు కమిషన్ కాలపరిమితి. కొత్త మార్గదర్శకాల, కొత్త కమిషన్. బీహార్ తరహాలో న్యాయ చిక్కులెన్నో. సుప్రీంకోర్టు ట్రిపుల్ టీ ప్రకారం పోతేనే బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు చట్టబద్ధత. ఇక యూపీకి మన ఫార్మా. భారీ ప్రోత్సాహకాలతో కంపెనీలకు యోగి సర్కార్ వల. యూపీతో 70కి పైగా ఫార్మా సంస్థల సంప్రదింపులు. ఆ రాష్ట్రమే బెటర్ చాయిస్ అంటున్న పరిశ్రమ వర్గాలు. మన ఫార్మాసిటీపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. రద్దు చేస్తామంటూ ఫార్మా విలేజీలంటూ గందరగోళం. ఇక రిజర్వేషన్ పోస్టులు ఓపెన్కు. వర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు లేకుంటే కోటా ఓపెన్గా మార్పు. యూజీసీ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు. ఇది రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర అంటున్న కాంగ్రెస్ పార్టీ. ఇక పోస్టులు డిరిజర్వ్ చేయడం అంటూ ఉండదు. ఇక వివాద నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ వివరణ.